ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో విపరీతంగా చర్చకు వచ్చినటువంటి అంశం, దాంతో పాటుగా వివాదాస్పదమైనటువంటి అంశం తెలంగాణ తల్లి విగ్రహం. ఎందుకని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది? సరికొత్తగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు లేదు? దీని గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు విహెచ్పి నేషనల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ రావినూతల శశిధర్ గారు. శశిధర్ గారు, నమస్కారం. బతుకమ్మ అనేది మన తెలంగాణకు ఒక అస్తిత్వంగా చెప్పుకుంటారు. మనకే ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ. గతంలో దాన్ని రాష్ట్ర పండుగ కూడా గుర్తించారు. మరి ఈసారి ఏమైంది? ఈ విగ్రహాన్ని ఎందుకు మార్చారు? ఎందుకని బతుకమ్మ లేదనుకుంటున్నారు? ఓవైసీల ఎజెండా, దారుసలం ఎజెండా. ఓవైసీలకు నచ్చలేదు తెలంగాణ తల్లి చేతి లోపట బతుకమ్మ ఉండడము. కాంగ్రెస్ తోటి చేతి కలిపింది రజాకార్ పార్టీ, ఎంఐఎం పార్టీ. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మ మాయమైంది. ఇది అసలు విషయం. గతంలో చూస్తాం, ఇదే ఓవైసీ ఏ రకంగా బతుకమ్మ మీద చాలా అసభ్యంగా కామెంట్స్ చేసిండు. తెలంగాణ బతుకు పోరాటం బతుకమ్మ. పూలను తల్లిగా కొలిచేటువంటి, ప్రకృతిని తల్లిగా కొలిచేటువంటి, పూజించేటువంటి ఒక గొప్పదైనటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. ఇక్కడటువంటి గ్రామీణ వ్యవస్థ, ఇక్కడటువంటి గిరిజన వాతావరణము, ఎక్కడైనా పూలను మనం ప్రకృతితోటి తల్లిగా భావించి పూజిస్తాం. ఈ దేశం లోపల మరెక్కడ లేనటువంటి ప్రత్యేకత బతుకమ్మకు మన దగ్గర ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఒక కేంద్ర బిందువుగా చూస్తున్నాం మనం. యూనివర్సిటీలలో బతుకమ్మలు ఆడినరు, తర్వాత ఆడని చోటు లేదు తెలంగాణ ఉద్యమం లోపల. అంటే తెలంగాణ ఉద్యమానికి ఒక బాటలు పరిచింది బతుకమ్మ ఆట పాట. సో ఈ రోజున ఓవైసీకి నచ్చలేదు, చేతి కలిపినరు. కాంగ్రెస్ చేతి వాళ్ళ ఓవైసీ చేతి కలిసి ఉన్నాయి. కాబట్టి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతి నుంచి తొలగించారు. ఎందుకనంటే తెలుసు, చరిత్రను మరుగున పడేయాలనేటువంటి కుట్ర. నిజాం రజాకార్లు సాగించినటువంటి అకృత్యాలు, ఆగడాలు ఈరోజు కూడా ప్రతి గ్రామం లోపల మీరు బతుకమ్మ ఆట పాటల రూపం లోపల మనకి వినబడతాయి. సరే, ఇవాళ డీజేలు పెట్టుకొని రకరకాల సాంగ్స్లు వస్తున్నాయి, కానీ మీరు పాత తరం బతుకమ్మ పాటలు వినండి. ఇక్కడి ప్రజలపైన, ఇక్కడి సంస్కృతి పైన, ఇక్కడ మహిళలపైన, ఇక్కడి వ్యవస్థలపైన, ఇక్కడ ప్రజల జీవనం పైన నిజాం రజాకార్లు ఏ రకమైనటువంటి దాడులు చేసిండ్రు, ఆ దాడులను ఏ రకంగా వీరోచితంగా పోరాడి సమాజం తిప్పికొట్టింది, చరిత్ర రూపం లోపల బతుకమ్మ పాట మనకు వినబడుతుంటుంది. కాబట్టి ఆ చరిత్రను మరుగున పడేయాలనేటువంటి కుట్ర. రాబోయే తరాల లోపల బతుకమ్మ, మన తెలంగాణ తల్లి లోపల చేతి లోపల బతుకమ్మని చూస్తే ఈ బతుకమ్మ ఏంది, బతుకమ్మ చరిత్ర ఏంది, బతుకమ్మ యొక్క పోరాటం ఏ రకంగా స్ఫూర్తినిచ్చింది, అది నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటమే కానీ తెలంగాణ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడడానికి సాగినటువంటి ఉద్యమం అయితేనేమి, ఈ బతుకమ్మ ఏ రకమైనటువంటి ప్రేరణ ఇచ్చింది అనేటువంటిది రాబోయే తరాలకు తెలుస్తుంది. కాబట్టి నిజాం రజాకార్లకు, దారుసలం ఎజెండాకు అది ఇష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్పి దాన్ని తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తొలగించేటువంటి ప్రయత్నం రజాకార్ ఎజెండాలో భాగంగా జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్తో ఎంఐఎం కలిసిందేమో. గతంలో టీఆర్ఎస్తో, అదే బీఆర్ఎస్తో ఎంఐఎం కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు? మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే విగ్రహాలను మార్చేస్తాం, చరిత్రలను మార్చేస్తాం. అసలు డిసెంబరు 9 ఏమి అండి, కేవలం సోనియా గాంధీ జన్మదినం అనే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రియారిటీ. తెలంగాణ తల్లి అవతరణ వేడుకల, దాని పేరు మీద అవతరణ వేడుకలను తెలంగాణ విగ్రహం ఆవిష్కరించి ఈ రకంగా రాజకీయ కోణం లోపల మీరు ప్రజల యొక్క భావోద్వేగాలను ముడిపెట్టొద్దు. తెలంగాణ తల్లి ఇప్పుడు ఉద్యమం లోపల వచ్చింది, దాని మీద ఇవాళ హిందుత్వ ఐకాన్ కనబడుతుంది, కిరీటం ఉంది, అమ్మవారు, ఒక ఆయన అవాకులు ముగ్గురు అమ్మల కన్నా మూడప్పుడు అమ్మల కాదట ఒక కవి అంటాడు. అంటే ఎంతసేపు హిందుత్వాన్ని వ్యతిరేకించాలి, ఎంతసేపు హిందుత్వం మీద విషం కక్కాలి. ప్రజలు మేము అది
కిరీటం, అమ్మవారి కిరీటం ఉంటే అది తప్పట, ఆ కిరీటాన్ని తీసేయాలట. రాచరిక పోకళ్ళు అనేవి అందులో కనిపిస్తున్నాయి. సాధారణంగా అక్క, అమ్మ, తల్లి, చెల్లి ఎలా అయితే నేను గతంలో సరే విగ్రహం మారినటువంటి విగ్రహాన్ని దాన్ని చరిత్రను నేను విశ్లేషించదలుచుకోలేదు. నేనేమంటే ఒక దాన్ని ఎందుకు పనిగట్టుకొని విమర్శించడం, వ్యతిరేకించడం మీ ఎజెండా అయింది. ఇవాళ ఒక రాచరికం అంటే తెలంగాణ ప్రైడ్, అది ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణమైనటువంటిది. దాన్ని వ్యతిరేకించాలనేటువంటి మీ ఇడెన్ ఎజెండాలో భాగమైంది హిందుత్వాన్ని వ్యతిరేకించడం, మీరు బతుకమ్మను వ్యతిరేకించడం, ఇది కదా మీ ఎజెండా. కవులు, కళాకారులు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకు భజన చేయడము. మరి గతంలో ఈ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకాన్ని ఇదే కవులు, కళాకారులు ముందరుండి చర్చలు జరిపి చిత్రీకరించింది కదా తెలంగాణ తల్లి విగ్రహం. ప్రభుత్వం మారంగానే మళ్ళీ ఆ రోజున మీరే కదా కేసీఆర్ పక్కన తెలంగాణ ఉద్యమం లోపల రోజు చెవులు కొరికింది, పాటలు పాడింది మీరే కదా. ఇవాళ మళ్ళీ మీరేం చేస్తూ ఉన్నారు? ఇవాళ ప్రభుత్వం మారంగానే అధికారం కోసం కక్కుర్తిపడి ఇక్కడ భజన చేస్తూ ఉన్నారు. ఇక టీఆర్ఎస్ ఏం చేసింది? దీన్ని వ్యతిరేకిస్తేందుకు గోవిందనామాన్ని టీఆర్ఎస్ భవన్లో వేసి గోవింద గోవింద అని వాళ్ళ రాజకీయ కార్యక్రమం కోసం పరమ పవిత్రమైనటువంటి గోవిందనామాన్ని కించపరిచింది. వీళ్ళ అజెండాలు అన్నీ కూడా మళ్ళీ యాంటీ హిందుత్వనే. అటు వాళ్ళదైనా, అటు కాంగ్రెస్దైనా, ఇటు బీఆర్ఎస్దైనా మేమన్నా దాన్ని కూడా మేము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినాం. ఒక పక్కన నువ్వు తెలంగాణ తల్లి చేతుల్లోపల నుంచి బతుకమ్మ తీసేసినామని నువ్వు మాట్లాడుతూనే కాంగ్రెస్ ఏది తప్పు చేసిందో మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ భవన్లో గోవిందనామాలను అడ్డమైన పథకాలతోటి ముడిపెట్టి, రంజాన్ తోఫాలతోటి కూడా గోవిందనామాన్ని ముడిపెట్టి నీవు వాటిని పవిత్రంగా మేము భావిస్తాం. గోవిందనామ స్మరణ పరమ పవిత్రమైంది హిందువులకు. నువ్వు రాజకీయ కోణం లోపల దాన్ని భజన చేస్తూ నవ్వుకుంటూ చూస్తున్నాం మనం. కేటీఆర్, కవిత ఎట్లా నవ్వుకుంటూ కూర్చున్నారు. సో గోవింద అనేది దేవుడికి సంబంధించినటువంటి పవిత్ర నామంగా కాకుండా గోవింద అనగానే అది మాయమైపోయిందో, గోవింద ఆ రకమైనటువంటి ఒక నేరేటివ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు హిందువులు. ఇప్పుడు సంస్కృతం విషయంలో కానీ, తీర్థం విషయంలో కానీ, ప్రసాదం విషయంలో కానీ చూస్తాం మనం. కూడా నేను తీర్థం పుచ్చుకొని వచ్చినావా అంటాడు వాడు, పంగనామాలు పెట్టారు, పంగనామాలు పెట్టుకున్నావా అని అంటాడు. అంటే హిందూ ఐడెంటిటీ, హిందూ కల్చర్, దీన్ని ప్రతిదాన్ని కించపరిచేటువంటి ఒక నెరేటివ్స్ క్రియేట్ అవుతున్నాయి. మీకు సోయలేదా రాజకీయ నాయకులకు? ఎవడు పట్టుకొని తంతోడు లేడు, అడుగుతోడు లేడన్నా మిమ్మల్ని? ఎంత ధైర్యం మీరు మిగతా మతస్థుల విషయంలో ఈ రకమైనటువంటి విశ్వాసాల విషయంలో చేయగలుగుతారా? అక్కడనేమో వీళ్ళు రాజకీయ నాయకుల మీటింగ్లలో ఇతరుల యొక్క ప్రేయర్స్ సౌండ్ వినబడితే వీళ్ళు మైకులు బంద్ చేసుకొని పెద్ద సెక్యులరిస్టులుగా చాటేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, రాజకీయ ఉపన్యాసాలు ఆపేసుకుంటారు. కానీ మీ రాజకీయ కోణాల కోసం, మీ రాజకీయ డ్రామాల కోసం గోవిందనామాన్ని అవహేళనగా ఉచ్చరిస్తారా? హిందూ సమాజం ఇటువంటి వ్యవహారాలను ఎక్కడిదక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తున్నా కదా, తెలంగాణ తల్లి విషయంలో మార్పు జరిగింది కేవలం ఎంఐఎం ఎజెండా అమలు చేయడంలో భాగంగానే, దారుసలం ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే, రజాకాల అకృత్యాలను మరుగున పడేయాలనేటువంటి ఎజెండాలో భాగంగానే, ప్రభుత్వాలు మారగానే ఈ రకంగా మన యొక్క ఎవరికి దోచిన విధంగా వాళ్ళు చేస్తూ పోవడం కూడా మంచిదే కాదు. రేపు ఈ ప్రభుత్వం ఉన్నది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఆ రోజు మళ్ళీ వాళ్ళ పైశాచికం రుద్దరము. మీరు ఒకవేళ రాజకీయాలకు పక్కన పెట్టేసి అందరు సమాజం లోపల ఆ రంగంలో ప్రావీణ్యులైనటువంటి వాళ్ళు, ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు ఒకటి కాకపోతే ఇంకోసారి, రెండు కాకపోతే 10 సార్లు మీటింగ్లు పెట్టుకొని ఒక రూపం ఇవ్వండి. నిజమైనటువంటి తెలంగాణ అస్తిత్వానికి రూపం ఏదో అదే ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట, పర్టికులర్గా మహబూబ్ నగర్కి చెందినటువంటి ఎమ్మెల్యే, గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్తున్నారు, తెలంగాణలో 70% ప్రజలు బతుకమ్మ ఆడరు అనే మాట. నిజమే అంటారా? అందువల్లే 70% కాదంటే మెజారిటీ ఆడట్లేదు కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు అనేది జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. ఆయన తెలంగాణ లోపల గ్రామీణ వాతావరణానికి పోయి చూస్తే తెలుస్తుంది బతుకమ్మ ఆట పాట ఏందో. ఈయన రాబోయే రోజుల్లోపల ఆ రకంగా 70% మంది జనాభా మార్పిడి చేయాలని కళ్ళలు కంటున్నట్టున్నాడు. రోహింగ్యాలను, బంగ్లాదేశీలను తీసుకొచ్చి అసలు తెలంగాణ రాష్ట్రం లోపల మొత్తం వాళ్ళకే అప్పచెప్పాలనేటువంటి కళగా అంటుండేమో, ఆ భ్రమలలో ఉండి మాట్లాడినట్టున్నాడు. ఈ రోజుకి కూడా ఒక జిల్లాలో సరే కొన్ని ప్రాంతాల్లో ఆడకపోవచ్చు,
ఇప్పుడు ఆంధ్ర దిక్కు పోతే ఆర్డరు, రాయలసీమ జిల్లాలో ఆర్డరు, మహబూబ్ నగర్ కొంత రాయలసీమ బార్డర్లో కొంత రాయలసీమ కల్చర్ ఉంటుంది. దాన్ని మనం మొత్తం రాష్ట్రానికి అన్వయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బతుకమ్మ అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రేరణగా నిలిచిందా లేదా? బతుకమ్మ ఆట పాట తెలంగాణ బతుకు పోరాటమా కాదా? తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వమా కాదా? దాన్ని తీయాల్సినటువంటి అవసరం ఏమున్నది? రాష్ట్ర పండుగగా మీరు డిక్లేర్ చేశారు కదా. ఇవాళ బతుకమ్మ కానీ బోనాలు కానీ రాష్ట్ర పండుగ కదా. మీరు మొత్తం అన్ని ప్రభుత్వ విభాగాలు సెలబ్రేషన్స్ చేస్తున్నాయి కదా. ఈ రోజున మరి తెలంగాణ తల్లి చేతుల్లోనే బతుకమ్మ లేదు అంటే రాబోయే రోజుల లోపల ఒక అడుగు ముందుకు పడ్డది. రాష్ట్ర పండుగ కూడా దీన్ని తొలగిస్తారు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం చేతుల నుంచి బతుకమ్మ తొలగిపోయింది. రేపు రాష్ట్ర పండుగ కూడా దీన్ని తొలగించేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని నిజంగానే బతుకమ్మని 70% మంది ఆడరు అనుకున్నప్పుడు బోనాలు కూడా రాష్ట్ర పండుగే కదా, మరి బోనమైనా లేదు అమ్మ చేతిలో? ఉండవండి, ఇలా రజాకర్ ఎజెండా కదా. మన హిందుత్వం యొక్క విషయాలు స్మరణకు వచ్చే విధంగా మన యొక్క పండుగలు కానీ మన యొక్క కల్చర్ కానీ ఉట్టిపడేలాగా ఉండదు. అదృష్టం బొట్టు పెట్టిర్రు, మనం సంతోషపడాలి. రాబోయే రోజుల లోపల మళ్ళీ ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎక్కువైతే మళ్ళీ ఇదే కాంగ్రెస్లో ఇంకో ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ తల్లికి బొట్టు ఉండదు, ఆ బొట్టు కూడా తీసేస్తామనేటువంటి రాజకీయాలు చూస్తాం మనం రాబోయే రోజుల లోపల. ఎస్ శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.